శుభకార్యానికి వెళ్ళి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు యువకుడు. విధి వక్రించి తాను ఎక్కడున్నాడో కూడా తెలియని స్థితిలో ఇంటికొచ్చాడు. తలకు తీవ్ర గాయం కావడంతో 5 ఏళ్ల నుంచి కోమాలోనే ఉండిపోయాడు. కొడుకు లేవకపోతాడా అని తల్లిదండ్రులు, నాన్న లేచి తనతో మాట్లాడతాడని 5 ఏళ్ల కొడుకు కళ్ళల్లో ఒత్తులేసుకుని మరీ నిరీక్షిస్తున్నారు. తన భర్త మామూలు మనిషి అవుతాడన్న నమ్మకంతో సపర్యలు చేస్తూనే ఉన్నారు ఆ భార్య. హృదయాన్ని కదిలించే ఆ యువకుడికి కాస్త సాయం చేద్దాం రండి. మంచానికే పరిమితమై తానెక్కడున్నాడో తెలియని స్థితిలో 5 ఏళ్లుగా కోమాలోనే ఉన్న ఇతడి పేరు పైండ్ల రాజు. కరీంనగర్ జిల్లా గుండి గోపాలరావు పేటకు చెందిన రాజు శుభకార్యానికి బైక్పై వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బావుపేట వద్ద 2 బైకులు ఢీకొన్న ఘటనలో తీవ్ర గాయాల పాలయ్యాడు. కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో రాజుకు చికిత్స అందించారు. తలలో తీవ్ర గాయాలవ్వడంతో శస్త్రచికిత్స చేసినా కోమాలోకి వెళ్లాడు. 15 రోజులైనా కోలుకోని రాజును ఇంటికి తరలించారు. అప్పటికే తమకున్న ఇల్లు, భూములు కూడా అమ్ముకుని 40 లక్షలు ఖర్చు పెట్టారు రాజు తల్లిదండ్రులు. అప్పయింది, ఇల్లు అమ్ముకున్నాం, 10-15 లక్షలు వచ్చినాయి, అవి వచ్చినాయి. ఇప్పుడు ఏం ఆధారం లేదు. 30 లక్షల దాకా అయింది. పెట్టుబడి పెడితే టూర్ అవుతారు అంటున్నారు, కానీ మా దగ్గర పెట్టుబడి లేక ఆగిపోతున్నాం సార్. ఇప్పటికి ఇప్పుడు 5 నెలల నుంచి ఇంకా కొద్దిగా మంచిగా అనిపిస్తుండు, మంచిగానే ఉంటుండు, కానీ ఉండు మంచిగానే ఉన్నాడు. పెట్టుబడి లేక ఆగిపోతున్నాను. రాజు కొడుకు, భార్య నవ్య ఒకవైపు, తల్లిదండ్రులు మరోవైపు నిరీక్షిస్తున్నారు. ఎప్పుడు మామూలు మనిషి అవుతాడా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు. 5 ఏళ్ల నుంచి రాజుకు ముక్కు ద్వారానే జ్యూస్, వాటర్ వంటివి అందిస్తూ మంచంపైనే ఉంచి అన్ని సేవలు చేస్తున్నారు. నెలకు మందులకే 6-7 వేలు ఖర్చు పెడుతున్నారు. నెలకు ఒకసారి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడిప్పుడే రాజు శరీరం స్పందిస్తోంది. మరో 10 లక్షలు ఖర్చు పెడితే తిరిగి మామూలు మనిషి అయ్యే అవకాశాలున్నాయంటున్నారు డాక్టర్లు. కానీ రాజు కుటుంబం వద్ద అంత డబ్బు లేదు. ఇప్పుడు రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితి. దీంతో ఈ పేద కుటుంబం మరింత ఆవేదనతో కుంగిపోతోంది. ముందుకి ఎవరైనా వచ్చి సహాయం చేయాలి. ఇల్లు లేక ఏది లేక ఉంటున్నాం. కనీసం ఇల్లు అయిన ఉంటే నాకు సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఉంచుకోవడానికి ఎవరైనా రెంట్కు ఉంచుకోవడానికి ఎవరు రూమ్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఉన్నాం 2-3 వేలు ఎట్లనో బతలడం 2-3 వేలు కట్టి ఇప్పుడు కిరాయి అయితే ఉంటున్నాం. ఆ కిరాయి ఉంటున్నాం నెల రోజులు, 2 నెలలు అవుతుంది. ఇప్పుడు 3 నెలల దాకా ఛాన్స్ ఇచ్చారు వాళ్ళు. మీరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదని ఛాన్స్ ఇచ్చారు. 3 నెలల్లో మేము ఇల్లు కట్టుకునేది ఎప్పుడు, ఎవరైనా ముందుకు వచ్చేది ఎప్పుడో ఏం అర్థం అవుతుంది. అసలు ఉండుడా లేకపోతే పోవడం అన్నది ఏం అర్థం కావట్లేదు. ఎవరైనా ముందుకు వచ్చి మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. గత 5 ఏళ్లుగా జీవోత్సవంలో ఉన్న రాజును చూస్తూ శోకసంద్రంలో ఆ దైవానికి ప్రార్థనలు చేస్తున్న రాజు కుటుంబానికి ఆర్థిక అవసరం ఉంది. ఎవరైనా దాతలు గాని, ప్రభుత్వ పెద్దల దృష్టి గాని రాజు దీనగాథపై పడితే రాజు బతుకును నిలబెట్టిన వారవుతారు. రాజుకు సపర్యలు చేస్తున్న ఆ కుటుంబీకుల ఆశను నిలబెట్టిన వారవుతారు. అలా ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన వారవుతారు. ఇప్పుడు రాజు కుటుంబానికి ప్రభుత్వ సాయం ఎంతైనా అవసరం. ప్రభుత్వ సాయంతో పాటు తలో ఓ చెయ్యి వేస్తే రాజు మామూలు మనిషి అయ్యే అవకాశం ఉంది. మానవ సేవే మాధవ సేవ అంటారు కదా. మనము ఒక ప్రయత్నం చేసి నిండు ప్రాణాన్ని కాపాడదాం. సాయం అందించేవారు ఈ నంబర్కు సంప్రదించండి. 9178 93588618.